నీ ఏ స్థాయి ఉద్యోగం అయినా సరే, చిన్నపిల్లవాడివా, మిడిల్ వయసా, వృద్ధాప్య, ఏ వయసైనా ఈ రక్షణను తప్పనిసరిగా కలిగి ఉండాలి, కాపాడుకోవాలి. ఆమేన్. నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. రక్షణ అంటే ఏంది? రక్షణ అంటే ఏంది? పొద్దున్నే లేచి స్తోత్రం హల్లెలూయా ఆత్రమయ్యా అని చెప్పేసి పనికి వెళ్ళిపోయి మధ్యాహ్నం అన్నం కాడ కూర్చున్నప్పుడు స్తోత్రం అయ్యా నందినేసి సాయంత్రం వచ్చి నిద్రొత్తున పడుకునే కాదు, ఖచ్చితంగా కాదు. నీవు నీ రక్షణను కాపాడుకోవాలి. ఎట్లా? యేసోబు జీవితంలో రక్షణ పొందుకున్నాడు. ఒక శోధన వచ్చింది. ఏ శోధన వచ్చింది? పాపము అతన్ని వెంటాడుతుంది, శోధిస్తుంది. ఆ రాయబడిన మాట మనకి అంటే ఆల్రెడీ చెప్పే కదా ఆ మాట. 1 రోజా, 2 రోజులా, 3 రోజులా, అనేక దినములు, దినము ఆ అపవాది పాపం ఏం చేస్తుంది? యేసోబుని శోధిస్తూ ఉంది. కానీ ప్రతి దినం, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఆ యోసేపు రక్షణను కాపాడుకుంటున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, స్కూల్కి వెళ్తున్నావా, కాలేజీకి వెళ్తున్నావా, ఉద్యోగానికి వెళ్తున్నావా, పొలం పనికి వెళ్తున్నావా, ఏం చేయకుండా ఇంట్లో ఉంటున్నావా, నువ్వు ఎక్కడున్నా తప్పనిసరిగా నీవు నీ రక్షణను కాపాడుకోవాలి.